ఈరోజు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్కి చాలామంది వచ్చినారు అంటున్నారు. ఇప్పటిదాకా పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఎంతమంది దాకా వచ్చారు? ఎంతమంది బ్లడ్ డొనేషన్ చేశారు? ఆల్మోస్ట్ ఆల్ 200 మెంబర్స్ వరకు డొనేట్ చేయడం జరిగిందండి. ఈ బ్లడ్ డొనేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఇక్కడ. ఎన్టీఆర్ ట్రస్ట్లో బ్లడ్ బ్యాంక్ ఉంది. అందులో కంటిన్యూస్గా 24 అవర్స్ ఇస్తూనే ఉంటారు. ఈ క్యాంప్ ఎస్పెషల్లీ రామారావు గారి బర్త్డే సందర్భంగా ఇది మెగా క్యాంప్ లాగా అరేంజ్ చేశారు. ఈ మెగా క్యాంప్లో 200 మెంబర్స్ వరకు డొనేట్ చేయడం జరిగింది. అందరూ హ్యాపీగా విల్లింగ్తో వచ్చి డొనేట్ చేశారు. సో డొనేట్ చేయడం అనేది ఎందుకంటే ఒక మనిషి ఒక ప్యాకెట్ ఒక యూనిట్ బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళకి హార్ట్ ఎస్పెషల్లీ జెంట్స్కి హార్ట్ డిసీజెస్ అనేవి రావు. తర్వాత వాళ్ళకి కొత్త బ్లడ్ సెల్స్ వెంటనే ఒక 1 వీక్ వితిన్ 1 వీక్లో మనం ప్రొడ్యూస్ అవుతాయి. ఈ బ్లడ్ బ్యాంక్ రొటీన్గా ఈ బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు 18 to 16 ఇయర్స్ వరకు 60 ఇయర్స్ వరకు చేయొచ్చు. 18 to 60 ఇయర్స్ 60 ఏళ్ళు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ వరకు ఇవ్వచ్చు. రొటీన్గా కంటిన్యూస్గా ఎప్పుడు బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళు 65 ఇయర్స్ వరకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళ డిపెండ్స్ అపాన్ హెల్త్ కండిషన్ని బట్టి కూడా అలా కంప్లీట్గా మెడికల్ చెకప్ అనేది జరుగుతుంది. ఈ డోనార్ ఫామ్ అంటారు దీన్ని. ఈ డోనార్ ఫామ్లో మొత్తం వాళ్ళకి తెలుగులోను ఇంగ్లీష్లోను రెండిట్లోనూ ఇవ్వడం జరిగింది ఈ కాలమ్స్. వీటిలో వాళ్ళు చదువుకోవటం, వాళ్ళకున్న డౌట్ ఏమైనా ఉంటే మమ్మల్ని అడుగుతారు. మేము కౌన్సిలింగ్ కూడా ఇస్తామన్నమాట. వాళ్ళకి ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ లాంటివి ఉన్నాయా, బీపీ షుగర్లు ఉన్నాయా, ఉంటే కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవటం. తర్వాత ఏదన్నా మ్యాలగ్నెన్సీ అలాంటివి ఉంటే మాత్రం వాళ్ళకి పర్మనెంట్గా డిఫర్ చేస్తారన్నమాట. తీసుకోవడానికి వీలుండదు. ఎన్టీఆర్ గారి గురించి చెప్పే అంత పెద్దదాన్ని కాదు నేను, కానీ చెప్పకుండా ఉండలేనంత అన్నోన్ పర్సన్ కూడా కాదు. ఆయన మహానుభావుడండి. అలాంటి వాళ్ళు నూటికి కోటికి ఒక్కళ్ళు ఉంటారేమో. అలాంటి వ్యక్తి మళ్ళీ వస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు. కానీ భువనేశ్వరి మేడంని చూస్తే మాత్రం నాకు ఆయన కనిపిస్తారు ఆమెలో. ఎందుకంటే ఆమె ఎంత డౌన్ టు అన్నట్టుగా ఆవిడ బిహేవియర్ కానీ, ఆమె కంటిన్యూషన్ చేసే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎంత కంటిన్యూ చేసే విధానము, ఆయన మీద ఉన్న రెస్పెక్టు ఆమెలో నాకు కనిపిస్తూ ఉంటుంది. మేడంకి హ్యాండ్స్ ఆఫ్. సో స్వీట్ ఆఫ్ మేడం. రామారావు గారు అంటే మనం ఇంకా దేవుడితో సమానం అని అనుకోవాలి. ఆయన ఎప్పుడు మనల్ని దీవిస్తూనే ఉంటారు. ఆయన బ్లెస్సింగ్స్ మనందరికీ ఉంటాయి అని నేను నమ్ముతున్నాను. చాలా సంతోషంగా ఉందండి. ఎన్టీఆర్ 29వ జయంతి సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయడానికి మేము ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడ మండలం కనుమూరు గ్రామం నుంచి వచ్చామండి. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇటు మాత్రం ఇప్పుడే కానీ ఇదివరకు 2 సార్లు ఇచ్చామండి. 2 సార్లు ఇచ్చామండి. ఇప్పుడు 10 సార్లు వెళ్ళి వస్తూనే ఉంటామండి. కారణ జన్ముడు, అవతార పురుషుడు, మరణం లేని జన్మం. ఇక్కడ ఇదే ఫస్ట్ టైం అమ్మా. ఇంతకుముందు రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను బయట. ఇది ఫస్ట్ టైం. ఆయన గొప్ప మహానుభావుడు అండి. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అంతే. ఇప్పుడే వచ్చారా లేదంటే ఇంత ముందు టైం అంతా 3 times వస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ప్లస్ అది ఇవ్వటం అంత భగవంతుడు ఇది. అంతే. బ్లడ్ డొనేషన్స్ ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ నిర్వహించారు కదా. ఇప్పటి వరకు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎంతమంది దాకా వచ్చారు? మ్యాక్సిమం చాలామంది, సుమారుగా ఒక 200 మంది వరకు వచ్చి ఉంటారు మేడం ఇప్పుడు దాకా. ఇది నేను కూడా రావటం 10వసారి. ఇది ఇక్కడ రావటం 10వసారి. నేను చాలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆ మహానీయునికి గొప్ప చరిత్ర ఉంది. చరిత్రలో కూడా ఆయన కారణ జన్ముడు కాబట్టి ఈ విధంగా జరగడానికి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఒక యూత్ నుంచి కూడా అప్పటి వరకు ఇప్పుడు 85-90 ఇయర్స్ కూడా వాళ్ళు వచ్చి ఈరోజు ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. దీన్ని బట్టి మేమెంతో సంతోషిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఉదయమే ఎన్టీఆర్ ఘాట్కు వెళ్ళి నివాళులు అర్పించిన తర్వాత
ఇక్కడ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏదైతే ఉందో ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అనేక మంది కూడా వచ్చి ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. అదే రకంగా ఇవాళ ప్రధానంగా కార్యక్రమం ఏంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, ప్రజల కోసం అనిత్యం పోరాడినటువంటి వ్యక్తి, తెలుగు ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పూనుకున్నటువంటి యోధుడు, బడుగు బలహీన వర్గాలకు ప్రియబాంధవుడు, నిత్యం ప్రజల మధ్యనే ఉన్నటువంటి నాయకుడు, ప్రజల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేసినటువంటి యోధుడు. అదే రకంగా రైతన్నల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఆ మహనీయుని స్మరించుకునేటువంటి అవకాశం ఉంది. నటుడిగా, నాయకునిగా, సంఘ సేవకునిగా, సామాజిక మార్పులకు స్ఫూర్తి ప్రదాతగా, సంక్షేమ ప్రదాతగా, సాంస్కృతిక విప్లవ సారథిగా చరిత్రలో ఆయన స్థానం సుస్థిరంగా ఉంటుంది. అందుకనే ఎన్టీ రామారావు గారి పేరు తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో సదా మారుమోగుతుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే ప్రధానంగా నటనలో తన అద్భుతమైనటువంటి నటన ద్వారా రాముడైనా, కృష్ణుడైనా, భీముడైనా, భీష్ముడైనా, బృహన్నలైనా ఏ పాత్ర వేయాలన్నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ పాత్రలో విలీనమైనటువంటి పరకాయ ప్రవేశం చేసినటువంటి చరిత్ర అన్నగారిది. అందుకనే ప్రధానంగా కృష్ణుని పాత్ర వేసిన తర్వాత తెలుగు ప్రజలకు ఇవాళ రామారావు గారిలో కృష్ణుని రూపం అంటేనే రామారావు గారి రూపం. అందుకని అలాంటి అద్భుతమైనటువంటి నటుడు తన విలాసవంతమైన రాజకీయ జీవితాన్ని అనుభవించే అవకాశం ఉన్న పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అణగారిన జనాల అభివృద్ధి కోసం ఏదైనా చేయాలి, కన్న తల్లి బాధ తీర్చ కదలరాని తన వీడేలా ఈ జాతిని సేవించిన ఈ జన్మమును ఎత్తనేలని ప్రజల కోసం తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజల జీవితాల్లో చీకటి బ్రతుకుల్లో వెన్నులు నింపినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత భూస్వాములు, ఆస్వాములు, జమీందారులు, జాగీర్దారులను నమ్ముకోకుండా బడుగు బలహీన వర్గాలని, కార్యకర్తలని నాయకులుగా తయారు చేసినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అందుకనే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ అయినా, గతంలో అధికారంలో ఉన్న పార్టీ అయినా, ఈ రాష్ట్ర రాజకీయాల తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా అన్ని పార్టీల్లో ఉన్న నేతలను తయారు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నేతృత్వం అనేటువంటి విషయం మీ అందరికీ గుర్తు చేస్తూ, అలాంటి మహనీయుడు ప్రజల పేదల కోసం అనేక కార్యక్రమాలు చేసి రామారావు గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత గ్రామాలకు మౌలిక సౌకర్యాలు వచ్చాయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి, బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వచ్చింది, ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది. అలాంటి మహనీయుని యొక్క స్ఫూర్తివంతమైన రాజకీయాలని మేము ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చాం. అతని ఆశయాలు సదా నినాదమై కొనసాగాలి. ఓ రామన్న భారతరత్న రావాలి అని, నటరత్నకు భారతరత్న రావాలి అనేటువంటి నినాదంతో ముందుకు పోతాం. అతని ఆశయాల సాధనలో మేమంతా ముందుంటామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.